మేకింగ్ లో సినిమా చేయడం అంటే ఓ హీరో తన తలరాత మార్చుకోవడమే. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు తను ఫోన్ చేస్తే కాల్ ఎత్తే పరిస్థితి లేదు. చిరు బాలయ్య ఆఫర్స్ ఇచ్చినా పూరి తన కథతో ఇంప్రెస్ చేయలేకపోయాడట. ఆఖరికి రామ్ నుంచి విశ్వక్సేన్ కూడా తనని హోల్డ్లో పెట్టేంతగా సీన్ మారిపోయిందట. లైగర్ లాంటి ఒకే ఒక్క పంచుతో డీలా పడ్డ పూరికి మొన్న చిరు ఆఫర్ ఇచ్చాడు. బాలయ్య ఛాన్స్ ఇచ్చాడు. ఆ రేంజ్ నుంచి చిన్న హీరోలు కూడా తనకి నో చెప్పే వరకు పరిస్థితులు మారాయి. ఇప్పుడు లెక్కలే తారుమారయ్యాయి. రీసెంట్ గా విశ్వక్సేన్ కి కూడా పూరి కథ చెప్పాడని తెలుస్తోంది. కానీ తను ఆ కథకి కనెక్ట్ కాలేదట. దీంతో ఆ ప్రాజెక్టు కూడా పక్కకు వెళ్లిపోయిందని తెలుస్తోంది. పెద్ద హీరోల నుంచి కుర్ర హీరోల వైపు మళ్లినా పూరికి మాత్రం దారి దొరకట్లేదు. విశ్వక్సేన్ నో చెప్పాక మళ్లీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ప్లాన్ చేసుకున్నాడట పూరి. కానీ ఏమైంది? అక్కడ వెయిట్ అండ్ సీ బోర్డే కనిపించిందట. రామ్ కి పూరి కథ చెబితే నచ్చలేదని మళ్లీ నెల రోజులాగి మరో కథతో వెళితే ఓకే అన్నాడని ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చట. సో హిట్ కాంబినేషన్ రిపీట్ అవ్వటానికి కూడా పూరి విషయంలో పరిస్థితులు సహకరించట్లేదు.